హలో అండి, అండ్ డాక్టర్ సాయి కుమార్ కొత్తల ఫిజియోథెరపిస్ట్, ఫౌండర్ ఆఫ్ డాక్టర్ సాయి కేర్స్ ఆఫ్ ఫిజికల్ కేర్ సర్వీసెస్ మణికొండ, హైదరాబాద్. ఈరోజు నేను నా పాత పేషెంట్ అయినటువంటి మా అంజేశ్వరరావు గారిని కలవడానికి వచ్చాను. చూద్దాం కదా. హలో అంకుల్, హాయ్, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మనం చూసి అసలు. కూర్చోండి. కనీసం అసలు ట్రీట్మెంట్ చేసుకున్నారు, కనీసం ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు. ఫోన్లు అందులో వచ్చి డిలేట్ అయిపోయింది, డిలేట్ అయిపోతుంది. కనీసం గుర్తొచ్చాను అసలు. అదే బలివాడే నేను మాత్రం అందరినీ గుర్తుపెట్టుకుంటా. నేను అడుగుతానే ఉంటా. ఆంటీ అయితే ఎప్పుడు అంటాను, బాగా చేశాడు తొందరగా వచ్చేసింది నీకు. నేను వద్దాను కానీ నాకు కుదరట్లే, ఈ విజిట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, కుదరట్లే. అందుకని ఈ రోజు కూడా గుర్తొచ్చినారు. సరే ఒకసారి అప్పుడు మనం వీడియో తీసుకున్నాం కదా ఫస్ట్ లో, ఇక అది వీడియో తీసుకున్నట్టుంటా, కొద్దిగా మాట్లాడినట్టుంటారు కదా అని చెప్పి మళ్ళీ రావడం. ఎలా పరిగెత్తాము. నేనే బాగున్నాను, ఇప్పుడు నువ్వు చిక్కుపోయి నేను తగ్గిపోయినా మొత్తం అందరికి ఎక్సైజ్ చేపిస్తున్నా కదా, చేపించి నేను లాగేసాను, చాలా లాగేసాను. మరి బాగుంది, చాలా లాగేసాను. టైంకి సరి తినట్లేదు, విజిట్స్ టైం సెట్ అవ్వాలి. లంచ్ టైం విజిట్స్ పెట్టుకోవద్దు. కొందరికి ఆ టైంలో కుదురుతుంది, ఏం చేయాలి? అదే లంచ్ టైం కదా నేను చెప్పాలి. లంచ్ టైం మనం అన్ని కంప్లీట్ చేసుకోవాలి, ఇంకా తప్పదు. 1 to 2 వరకు బ్రేక్ టైం అంటున్నా. బ్రేకే కానీ మళ్ళీ నేను పైన 4th ఫ్లోర్ ఎక్కి దిగి అంతా పెద్ద పల్లెట్టు. నేను ఎక్కడికి వెళ్ళలేదా? వెళ్ళాలి బయటికి దొరకాలి. ఏం చేద్దాం మర్చిపోయా. ఆటో బండి నేర్చుకోవడా? నడుపుతాడా? నేను పిల్లల్లో చేస్తున్నాను. నాకు పట్టు అందదు కదా, పట్టు అందదుగా. పట్టుకోవాలన్నా బండి అంత గ్రిప్ అనట్లేదు, పట్టించి అందట్లే. అంటే గ్రిప్ అందుతుంది, బండి వెయిట్ ఆపాలి. ట్రాఫిక్ లో ట్రాఫిక్ లో అది 1-2 సార్లు వస్తుంది. చిన్న బండి అదే బండి బ్రేకింగ్ పట్టుకుని నొక్కాలంటే కష్టం. మనిషి దగ్గరికి వచ్చి అక్కడ నుంచి బండి కూడా 2 times తోలాలంటే బెటర్. అది కూడా నడపలేదు. అదే పడిపోతారండి, పట్టు బిగింపు రావట్లేదండి. సైకిల్ తెచ్చుకుని తొక్కుతారు. సైకిల్ మామూలుగా సైకిల్ వద్దు, ఇక్కడ స్టేషనరీ సైకిల్ ఉంటాయి కదా, ఇక్కడ ఇంట్లో పెట్టుకున్నాం, ఇంట్లో వాడతాం కదా, తెచ్చుకొని చెప్పుకుంటే సరిపోతుంది. మామూలు సైకిల్ తొక్కితే బ్యాలెన్స్ కుదురుతుంది కదా. కుదురుద్ది, కానీ పడినారనుకో ఈ వయసులో అవసరం రిస్క్ తీసుకోవడం వేస్ట్ కదా. అందుకని ఇంట్లోనే చిన్న చిన్న మూమెంట్స్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్సర్సైజ్ చేసుకుంటే. ఏమో బాబు చేసిన చాలా బాగుంది. నేను దొరక నాకు దీని గురించి అసలు తెలియదు. పెరాలసిస్ అసలు తెలీదు. అసలు మా బంధువులు వస్తే ఏంటి ఇలా పడిపోయారు, ఎందుకు వస్తుందా ఇది అనుకునేవాడు కాదు. నాకు వచ్చేదాకా తెలియదు. ఫిజియోథెరపీ పదం అనేది విన్నారా? ముందు విన్నారా? లేదు. అంటే మీకు పక్షవాతం వచ్చింది కదా, వచ్చినప్పుడే తెలిసిందా లేక ముందుగా తెలిసిందా? అంతకు ముందు మా పెద్దోడికి ఆపరేషన్ అయినప్పుడు, చిన్నవాడికి ఆపరేషన్ అయినప్పుడు టెంట్లు పడినాయి కదా, 2 టెంట్లు పడినాయి గుడ్డికి. ముందు అవి పడినాక పక్షవాతానికి వచ్చేసింది. మా పెద్దోడికి వాడి వయసులో నడిచేవాడు నడునొప్పని కాలు లేనప్పుడు నాకు అదే ఆలోచన. నేను ఆలోచనతో ఆడికి కనబడితే ఇంకా బాధ. ఆయన కొట్టే గుండెకి పడింది, గుడిదాడని తీసుకెళ్ళారు. మొత్తానికి అయితే రికవర్ అయినారు, సంతోషం. నిజంగానే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మిమ్మల్ని ఇలా చూస్తానైతే నేను మామూలుగా అంత ఈ మాదిరి చూస్తానైతే అనుకోలేదు.
అంటే ఎలా ఇంత యాక్టివ్గా అయితే చూస్తానని అయితే అనుకోలేదు. నార్మల్గా ఓకే బాగా ఉంటారులే అని అనుకున్నా, కానీ ఇక్కడ వస్తాను అసలు మిమ్మల్ని ప్యాంట్ షర్ట్ చూస్తామంటే నిజంగా హీరోలా ఉన్నారు. ఈ ఫోటోకి హ్యాపీగా నిజంగానే ఈ ఫోటోకి నీ వీడియోకి హ్యాపీగా ఉంచుకోవాలి వీడియో సెల్లులో. సరదాగా ఉండే మనుషులతో సరదాగా ఉంటుంది. నాకైతే మా ఊర్లో అయితే బోల్డ్ ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు. ఎక్కడ ఇప్పుడు ఊరనే లేవు, నెంబర్స్ లేవు. కొంతమంది అయితే ఏదేదో ఊళ్ళో ఇలా హైదరాబాద్లోనే వచ్చేసారు. ఇంకా అదే అక్కడ ఆ వాతావరణం వేరు, ఈ సిటీ వాతావరణం వేరు కదా. కాసేపు మాట్లాడుకుంటే రిలాక్స్ మాట్లాడుతుంది. నాకు ఎంత హాయిగా ఉంది. మా పిల్లలు వచ్చి కూర్చోరు, కొంతసేపు కూర్చోరు. వాళ్ళ పనులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళకి వెళ్ళాలి. ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే కొద్దిగా బాగుంటుంది అన్నమాట. మళ్ళీ ఆ మాట మీ ఆవిడ చేయలేదు, మీ ఆవిడ దగ్గర అనుకో ఏముంటది, నేను నాతో మాట్లాడేసుకోవాలంట. అలా కాదు, మాట్లాడరు ఇవరికిలాగా మారిపోయారు. అలాగే అంకుల్ గారు కాల్కి చేతికి వచ్చినాక అంకుల్ గారు ఇవరికి అంత హ్యాపీ లేరు నాతో. ముందైతే పాప చాలా ఎంత అసలు ఇద్దరు ఎంత ఇదిగోండి అందరూ నన్ను మా ఇద్దరిని అనేవాళ్ళు, మీలాగా ఉంటే బాగుంటది, మీలాగా ఉంటే బాగుంటది అని. ఫస్ట్ లో ఎంత బాగున్నారని ఫ్యామిలీ చూడ చక్కగా ఫ్యామిలీ అని. నా ఫ్రెండ్స్ కూడా అంటారు అయ్యా లవ్ మ్యారేజ్ మీద లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతారు. నిజంగా ఏ బంధువులా బంధువులా దూరం మామూలుగా సంబంధాలు తీసుకొచ్చేసారు. నేను సంతోషంగా ఉండేవాడు. ప్రాణం బాగాని కాడి నుంచి ఆ మందులు మింగి చిరాకు వచ్చేస్తుంది నాకు, మీద బీపీ ఫైర్ అయిపోతుంటాడు ఒకసారి. ఏమా నిదట్లో ఉలిక్కి పడుతుంటారు ఎప్పుడు నైట్ పడుకునేటప్పుడు. అవునా జరికిస్తా ఉంటది, బాడీ అంతా జరికెత్తది. టాబ్లెట్స్ ఇచ్చారు, ఓకే. అప్పుడు కొంచెం తగ్గింది బాగా. ఇప్పుడు రాట్లా నెక్స్ట్ నెలవాడంలో చాలా ఏది ఏ మూట పై మూట. టైం టు టైం భోజనం చేయి సరేనా. కాసేపు ఆమె కూర్చొని మాట్లాడుకో మంచిగా, అంటే మళ్ళీ టెన్షన్ పడే విషయాలు వద్దు. ఈ వయసులో టెన్షన్ పడద్దు, హ్యాపీగా అది కానీ ముందు మీరు ఉన్నారు కదా అవన్నీ గుర్తు తెచ్చుకొని బాగా హ్యాపీగా ఉండండి ఇద్దరు. ఏమన్నా ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఒక సండే మా ఆమె కూడా ఉంటారు, ఎప్పుడు ఇంట్లో ఉండి కొద్దిగా బోరింగ్ ఉంటారు కదా ఆమె కూడా. సో ఒకసారి ఆమె తీసుకెళ్ళండి బయటికి, ఆటో మాట్లాడుకొని ర్యాపిడో కానీ ఏదో ఒకటి ఏదో ఒకటి. అదే ఇక్కడ దాకా టెంపుల్కే వెళ్తాం. కాదు మళ్ళీ ఇక్కడ పార్కులు ఉన్నాయి మంచి మంచి. కాళ్ళు ఎప్పులు ఎక్కడ సెట్ అయిపోతామని వెళ్ళము. జూబ్లీ హిల్స్ దగ్గర బాలాజీ టెంపుల్ ఉంది. బాలాజీ అది అది కూడా మెట్లు ఉన్నాయి కదా, అదే ఎక్కేస్తున్నాం. ఎక్కేస్తున్నా ఎప్పుడు 2 సార్లు ఎవరు అయిన తర్వాత. ఓకే ఇక్కడ ఏకేళ్ళ దేనికండి దేనికి అక్కడ గుడికిరంగా గుడి? వెంకటేశ్వర స్వామి గుడి అక్కడ అదేదో జూబ్లీ హిల్స్. దాని పేరు ఏదో ఉంది. జూబ్లీ హిల్స్ అక్కడ 2 సార్లు తీసుకెళ్ళాం మేము. ఏటా తిరుపతి వెళ్ళేవాళ్ళం, తిరుపతి వెళ్ళేవాళ్ళం ఏటా పెద్ద తిరుపతి. సంవత్సరం వెళ్ళేవాళ్ళం. ఎక్కడ 5-6 ఏళ్ళ మట్టి వెళ్ళటంలే. కాశీకి వెళ్ళొచ్చు అనుకుని కాలుకి ఆపరేషన్ చేయించుకున్నా, ఏకంగా మామూలు పడిపోయి. రండి అమ్మాయిని సరే మార్నింగ్ కూడా తీసుకురావాలా. వస్తే ఒక గంట 2 గంటలు కూర్చుంటాం. మా వాడు తెలియదు నాకు నీకు గుర్తుంది కానీ సరిగ్గా ఏంటో చెప్పండి. మీరియా ఏదో ఉంది. నువ్వు చెప్పు ఏం పేరు? గౌరియా ఏం పేరు? ఏంటి మా వాడి పేరు అలా పేరు గౌరియా? లక్ష్మి అనుకుంటా. సుధా ఏ పేరు? జయ జో జో మర్చిపోయాను అప్పుడే. మీకు ఫిజియోథెరపీ కూడా చేసింది అతను, చేసింది 2 సార్లు బాగా చేసింది అతను. ఆమె కూడా బాగానే చేసింది, నువ్వు బాగానే చేసావు. కానీ ఆ పేరు మా వాడి పేరు మర్చిపోయారా? అదే మర్చిపోయాను. నాకు కొన్ని విషయాలు ఇప్పుడు నేను అడుగుతానే ఉంటా అంకుల్ గారి సార్ ఒకసారి రాలేదు ఏంటండి ఫోన్ చేయండి అంటే. ఫోన్ చేద్దాం అంటే మీరు మీ ఫ్యామిలీ అంతా నువ్వు ఉన్నారు. ఆ అబ్బాయికి పోలేండి పనులు ఉంటాయా ఖాళీలో ఉండడే అని అంటే నేను అడుగుతా నిన్ను. ఫోన్ చేసి ఒకసారి మాట్లాడదాం అంటే కుదరట్లే. ఈరోజు పనిగా మాట్లాడదాం వద్దా అని చెప్పి కాల్ చేశాను. అందుకే అందింది, ఇంకా మొత్తానికి అందింది నీకు సెల్లులో పాటు. మాతో మాట్లాడినాడు మర్చిపోద్దు మీరు ఎవరన్నా అనుకో. నువ్వు మాతో మాట్లాడినాడు తొందరగా మరవరు. చూస్తున్నా. జోస్నా మళ్ళీ మర్చిపోయారు. ఏం పేరు? చూస్తున్నా.
చాలా లేదు ఒకసారి చాలా వచ్చింది. పెట్టచ్చుగా ఫోన్ సాయి చూసినాడు కదమ్మా. పెడితే అప్పుడు నాకు ఇంక మన మనకు కూడా ఫిజియోథెరపీ చేసిందని చెప్పేసి. మర్చిపోను. సాయం ఆవిడని వెంబడే గుర్తొస్తుంది. ఓకే. ట్రీట్ చేస్తాను సాయి చూసినా ట్రీట్ చేస్తాను. మా కోడలు తెలుసా, ఆవిడ పుట్టినరోజు నాకు గుర్తుండు. ఎవరిది? మా కోడలది. ఆ. మా అబ్బాయితో చూసారు మీ నాన్న అమ్మాడు పుట్టినరోజు విశేష చెప్పారు. గుర్తులేదు చెప్పను, అలా పంపించేసింది. నిలబండి ఒకసారి. సో మనం నడుస్తారా? నడుస్తాను నడుస్తారా? నడుస్తున్నా పట్టుకోకర్లో పట్టుకోనక్కర్లేదా? నడుస్తున్నాను. బ్యాగ్స్ తిరగండి అటు సైడ్. ముందుకెళ్ళండి. నడిచేటప్పుడు ఎట్టుంది మీకు? కొద్దిగా ఒక సైడ్ అయితే కొద్దిగా వీక్నెస్ అయితే కొద్దిగా లైట్ ఉంది కొద్దిగా. మీ పనులు అయితే మీరు చేసుకోగలుగుతున్నారు అయితే, దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కదా. ఓకే, ఒకసారి కాళ్ళు ఇట పైకి ఎత్తండి, ఇలా దించండి. అది కాదు ఇది. ఓకే, చెయ్యి పైకి ఎత్తండి ఇది. ఓకే, వెరీ గుడ్. ఇటు సైడ్ రైట్ సైడ్ పైకి ఎత్తండి. చెయ్యి. ఓకే. మొత్తానికైతే ఫిట్గా ఉన్నారు, సరేనా? ఇలానే ఫిట్గా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త, సరేనా? ఓకే. రామ ఒకసారి. మా అంకుల్ వాళ్ళ వైఫ్, ఈ పేరు పుష్పవతి, ఆయన పేరు మల్లేశ్వరరావు. ఈమె వంటలు బాగా చేస్తుంది. ఈమె అప్పుడు నాకు క్యారీ కూడా పంపించేది, మా ఆవిడకి నాకు. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇంటి వాళ్ళలాగా చూసుకున్నందుకు. మిమ్మల్ని నేను ఎప్పుడు పేషెంట్ లాగైతే నేను చూడలేదు అంకుల్, సొంత ఫ్యామిలీ మెంబర్ లాగే చూశాను. అందుకే మంచిగా ట్రీట్ చేశాను. నాకు సంతోషం, ఇప్పుడు బాగా నడుస్తున్నారు మీరు ఇద్దరు. ఇలానే నిండు నూరేళ్ళు సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో బాగునండి, సరేనా? మళ్ళీ కలుద్దాం, సరేనా? ఇంకోసారి వస్తాను మీ దగ్గరికి, ఓకేనా? బాయ్ చెప్పండి అంకుల్. బాయ్. ఎప్పుడైనా సరే మీకు కలవాలి మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి. నేను ఇక్కడే మణికొండలో ఉంటాను కాబట్టి ఇబ్బంది ఏం లేదు, మాట్లాడుకుందాం. వాళ్ళ ఆవిడ కూడా నాకు ట్రీట్మెంట్ చేసింది. ఆ అమ్మాయి కూడా చాలా మంచిగా ఉంటుంది. మీరు కూడా అందరూ చక్కగా చేయించుకోండి. ఏం పేరు? మా ఆవిడ పేరు చెప్పండి ఒకసారి. చూస్తున్నా. ఓకే, మా ఆవిడ పేరు గుర్తు పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ. అడిగాని చెప్పాలా? సరే, ఖచ్చితంగా చెప్తానమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఇలానే హ్యాపీగా ఉండండి. ఓకే, బాయ్ అమ్మా. బాయ్ అంకుల్.